కమింగ్ టు ద దక్ష మూవీ మ్యామ్, నేను ఇప్పుడే విన్నాను మీరు చెప్పిన స్టేటస్లో ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మూవీ రోల్ అని అన్నారు. సో వంశీ గారు చెప్పిన ఏ స్టోరీ లైన్, ఇప్పటికీ మీరు చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు కదా, ఏ లైన్ మీకు బాగా నచ్చింది? ఇది స్టోరీ నాన్నగారు తీసుకొచ్చి మాకు ఇచ్చిన కథ. అండ్ డాడీ యూజువల్గా అందరినీ అంత ఈజీగా నంబరు యాజ్ అ డైరెక్టర్. వంశీని బాగా రెస్పెక్ట్ ఇస్తూ హీ కెన్ హ్యాండిల్ అ సబ్జెక్ట్ లైక్ దిస్ అండ్ యాక్టర్స్ ఆఫ్ దిస్ క్యాలిబర్ అనుకొని ఆయన తీసుకొచ్చిన కథ ఇది. సో వీఆర్ ఆల్ జస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ విజన్ అంతే. ఓకే. సో వంశీ గారు ఏం చెప్పారు లక్ష్మి గారికి ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పేటప్పుడు? లక్ష్మీ ప్రసన్న గారినే ఆ క్యారెక్టర్ని ఊహించుకొని రాయడం జరిగిందా, లేదంటే మీరు మోహన్ బాబు గారు అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆవిడ కోసం మార్పులు చేర్పులు జరిగిందా స్క్రిప్ట్లో? లేదండి, మార్పులు చేసాం, చాలా చాలా మార్పులు చేసాం, నో డౌట్. ఎందుకంటే డ్యూ కోర్స్లో చాలా గ్రౌండ్ వర్క్ చేసాము. మోహన్ బాబు గారు ఈ స్క్రిప్ట్ ఓకే చేసి మా దగ్గరికి పంపించారు. సో డెఫినెట్గా ఏదో ఉంటే కానీ, ఆయన అంత లెజెండరీ యాక్టర్, లెజెండరీ ప్రొడ్యూసర్, ఒక సినిమా చేయలే, ఆయన 100 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో అంత పెద్ద ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసి మా దగ్గరికి పంపించారు అంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఆ స్క్రిప్ట్ తరోగా మేము రీసెర్చ్ చేసాము, టీం వర్క్ లాగే వర్క్ చేసాము ఫస్ట్ నుంచి అందరం. సో చూసాము, దాంట్లో చిన్న ఏ సినిమాకైనా కాదు, ఏ సినిమాకైనా స్క్రిప్ట్లో చిన్న లూప్ హోల్స్ వస్తాయి గ్రౌండ్లోకి దిగినాక. సో అవన్నీ చిన్నగా మేము ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇక్కడ అది ఉంటే బాగుంటుంది అన్నీ చేసాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక సీరియస్ స్టోరీ మెయింటైన్ చేసాము సినిమాలో. సో అన్నెసెసరీ కామెడీ సీన్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే సాంగ్స్ పెట్టుకోవడం కానీ, సో ఇట్లా అయితే ఏం ట్రై చేయాలి, టు ది పాయింట్ ఉంది ఫిలిం. సో అలా అని చెప్పేసి సినిమాలో మనం ఏం మెసేజ్ ఇవ్వట్లేదు. సో ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. సో పెద్ద అయినా అదే మోహన్ బాబు గారు ఏ నమ్మకంతో ఈ సబ్జెక్ట్ మా దగ్గర పంపించారో అదే నమ్మకంతో డెలివర్ చేసాం. నిన్న కూడా మేము మూవీ చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ లక్ష్మి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో చాలా కాన్ఫిడెంట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడ్ క్యారెక్టర్ మహేష్ గారు. వై మహేష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్? ఏ మూవీలో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు మీకు ఈ క్యారెక్టర్కి కరెక్ట్ మహేష్ గారు అని అనిపించింది? లక్ష్మి గారు పట్టుబట్టారు. బికాజ్ మహేష్ గారు ఏ క్యారెక్టర్ చేసినా, ఏ సినిమాలో అయినా ఆయన ఆ సినిమాకే ఆయన తీసుకొచ్చారనే ఫీలింగ్ ఇస్తారు. సో మహేష్ గారిని పెట్టుకుంటే, స్టార్ మహేష్ గారిని మేము పెట్టుకుంటే మాకు కూడా లక్కీ చామ్ అంటారు. సో మహేష్ గారు మీరు చెప్పండి మీ మాటల్లో ఈ క్యారెక్టర్ గురించి. అదొక నెగిటివ్ పాజిటివ్ ఆవిడ సపోర్ట్ చేయటమే అండి. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ సపోర్ట్ చేస్తుంది, మాకు చెక్ ఇచ్చి షూటింగ్లో మేము సపోర్ట్ చేసాం అంతే. సో ఫస్ట్ టైం మీరు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బీభత్సం అని ఏం కాదండి, నాకు మేడంకి ఒక చిన్న కాన్వర్జేషన్స్ ఉంటే ఏదైనా చిన్న ఆవిడకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే ఆవిడ కేసులు ఆవిడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చిన్నది అంతే. కానీ నాకు ఏంటంటే ఆవిడ పక్కన చేస్తున్నానన్న హ్యాపీనెస్ అంతే, ఆవిడతో త్రూ అవుట్ ట్రావెల్ చేస్తున్నాను. సో ఏంటంటే పార్ట్ ఆఫ్ అంటే మేము అనుకున్నట్టు ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఏంటంటే ఒకరికి పెద్ద రోలు, ఒకరికి చిన్న రోలు అంటూ ఏం లేదు. కాస్ట్ అందరూ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. అట్లా మహేష్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఏంటంటే తను ఓన్లీ కామెడీయే చేస్తాడు అదేం లేదు, ఎందుకంటే ఆల్ హీస్ ప్రూవ్డ్ బాడీ లైక్ ఒక సహజంగా ఉంటాడు, ఏదైనా చేయగలడు మహేష్. చాలా నా పేమెంట్ కొంచెం సాయంత్రానికి